హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను. నాకైతే చాలా హెయిర్ ఫాల్ ఉంది. హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు లాంగ్‌గా, బ్లాక్‌గా, థిక్‌గా కావాలనుకునే వాళ్ళైతే ఈ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది చేసుకోవడానికి వచ్చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా అయితే ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను. అలాగే ఇంకొకటి గిన్నె పెట్టుకొని అందులోనే కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. నేనైతే పారాచూట్, మీరైతే వేరే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా కోకోనట్ ఆయిల్ వేసేసుకొని ఇట్లా డబుల్‌గానే బాయిల్ చేసుకోవాలంట. డైరెక్ట్‌గా ఆయిల్ హీట్ చేయకోకుండా. ఇందులోకి కలోంజీ సీడ్స్ అయితే వేస్తున్నాను. ఇది హెయిర్‌కి చాలా మంచిది. అది అందరికి తెలిసిన విషయమే కదా! ఈ కలోంజీ సీడ్స్ అలాగే కొన్ని మెంతులు కూడా అయితే వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మెంతులు, కలోంజీ సీడ్స్ 2. అలాగే ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియెంట్ అయితే వేస్తున్నాను. ఇవి వచ్చేసి మందారం ఆకులు. ఇవి కూడా తెలుసు కదా అందరికీ. వీటినైతే బాగా క్లీన్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి ఇంకొకటి అయితే వేస్తున్నాను. కరివేపాకు కూడా అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా హెయిర్‌కి అందుకు చాలా మంచిది కదా! హెయిర్ ఫాల్‌కి ఇందులోకి మీకు కావాలంటే కలబంద కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా అయితే బాయిల్ అయితే చేసుకోవాలి వీటిని. ఇలా బాయిల్ అయ్యడానికి 15-20 మినిట్స్ అయితే పడుతుంది ఇది అవ్వడానికి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే చేస్తున్నాను. ఇది హెయిర్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కూడా ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను. హెయిర్ ఫాల్ చాలా ఉందని చెప్పాను కదా! అందుకనేసి కొన్ని వీడియోస్ అయితే చూసి అయితే నేను కూడా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము. కాకపోతే ఇవన్నీ హెయిర్‌కి యూజ్ అయ్యేటివే కాబట్టి ధైర్యంగా ట్రై చేయొచ్చు మీరు కూడా అనుమానం లేకోకుండా. ఇది కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టాం కాబట్టి కొంచెం లేట్‌గా అయితే అవుతుంది. ఒక 20 మినిట్స్ పడుతుంది. ఇదంతా గ్రీన్ కలర్‌లోకి రావాలి ఆయిల్ మొత్తము. చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్‌కైతే. హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుందని అనుకుంటున్నాను. నేను యూజ్ చేసి అయితే మీకు చెప్తాను. ఎలా వర్క్ అవుతుందనేసి. ఇలా కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇదంతా బాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆకులంతా కలర్ చేంజ్ అవ్వాలి. ఆయిల్ కూడా గ్రీన్ కలర్‌లోకి అయితే వస్తుంది. చూసారు కదా! కలర్ చేంజ్ అయ్యింది. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. హెయిర్‌కంతా బాగా అప్లై చేసుకోవాలి. నార్మల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేవాళ్ళు యూజ్ చేస్తారు కదా! అలాగే యూజ్ చేసుకోవచ్చు. వెంటనే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు. నార్మల్ ఆయిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చూసారు కదా! ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఫుల్ గ్రీన్ కలర్‌లోకి వచ్చింది. మీకు వీడియోలో కనపడుతుందో లేదో తెలియట్లేదు. కాకపోతే ఫుల్ గ్రీన్ కలర్ వచ్చింది డైరెక్ట్‌గా చూసేకైతే. ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది. ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే చల్లారబెట్టుకోవాలి దీన్ని. గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే దీన్ని గాజు సీసాలోకైతే తీసుకోవాలి. స్టోర్ చేసుకోవాలి. మీకు కావాలంటే అప్పటికప్పుడైనా మీకు టైం ఉంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. లేకుంటే ఇలా స్టోర్ అయినా చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా అయితే చేశాను. ఎక్కువ చేయలేదు. ఫస్ట్ టైం కదా ట్రై చేస్తుంది. కొద్దిగా చేసుకొని మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చనేసి. నేనైతే ఇవి మందారం ఆకులు, కరివేపాకు అయితే గాజు సీసాలోకైతే వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఆయిల్ మాత్రం సెపరేట్ చేస్తున్నాను. షీడ్స్ మాత్రము మెంతులు అయితే దానిలోనే వేస్తున్నాను. మీకు కావాలంటే ఆకులు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. అంతే ఇలా సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు. మీకు కూడా ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.